పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భూసేకరణను సైతం అంతే వేగంతో చేసింది. పనులకు ఆటంకం లేకుండా కొన్ని గ్రామాల ప్రజలను తరలించి నిర్వాసితులకు చక్కని ఇళ్లు నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కొత్తగా నిర్మించిన కాలనీలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. తమకు అందాల్సిన R&R ప్యాకేజీ అమలు కాకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారిని కలిసినా తమకు సంబంధం లేదని చెబుతున్నారంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. చూడముచ్చటగా ఉన్న ఈ కాలనీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పైడిపాక. ఇక్కడకు వచ్చిన వారంతా పోలవరం ప్రాజెక్టు కోసం తమ స్థలాలను వదులుకుని వచ్చిన వారే. ఇక్కడ 550 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా కొందరికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలోని కాలనీలో సుమారు 65 ఇళ్లను లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే గుత్తేదారు ఇష్టానుసారం నిర్మించాడు. 3 సెంట్ల స్థలంలో నాసిరకంగా నిర్మించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన తమకు కనీస సౌకర్యాలు లేవని వాపోతున్నారు. ఏ అధికారులు కట్టించారు అనేది మాకు తెలియదు. కాంట్రాక్ట్కి ఇచ్చి కట్టించేసారు. నడవండి మీకు ఇచ్చేస్తాం నడవండి అన్నారు. కనీసం ఇక్కడ మంచినీళ్ళు లేవు అనే ఉద్దేశం కూడా ఇది లేదండి. ఈ కట్టించడం ఒక పక్క అయితేనేమో తూర్పుకు ఉన్నాయండి రోడ్డు, ఓ పక్క ఏమో పడమటకు రోడ్డు అండి. కొంతమంది ఇష్టపడక రాలేదండి. ఆ పక్కనేమో బయట నుంచి వచ్చే డ్రైన్ ఏమో స్మెల్ అండి. రోజును ఆ స్మెల్ 4 రోజులు కానీ పీరితే గుండె జబ్బులు వస్తాయండి. మా ఊరు ప్రాజెక్టులో పోవడం వల్ల మేము ఈ జంగారెడ్డిగూడెం మేము వచ్చామండి. వచ్చేటప్పుడు మాకు ఏమన్నారంటే ఆర్డీఓ గారు మీకు అక్కడ మంచినీళ్ళు ఇస్తామమ్మా, అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి, ఇక్కడ ఎలా ఉందో అక్కడే ఉంటుంది, అలాగే ఉంటుంది అని చెప్పారండి. కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మే నెలలో వచ్చామండి. ఇప్పుడు వరకు మాకు మంచినీళ్ళు ఇవ్వలేదు. మేము తాగే గోదావరి నీళ్ళు అంటే టిన్నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నాం. అవి అయితే మాకు నరాలు నొప్పులు వచ్చేస్తున్నాయండి. వాటర్ ట్యాంక్ వేసారు కానీ మాకేం వంట చేయడానికి ఉపయోగపడతలేదండి. రైస్ వండితే పసుపు కలర్ వచ్చేస్తుందండి. మీకు ఏం కావాలంటే అవి అన్నీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారండి. కానీ ఇప్పుడు అసలు ఆయనకి ఏమి సంబంధం లేనట్టే మేము డిపార్ట్మెంట్కి చెప్పేసాము. అక్కడికి వెళ్ళి అడగండి అంటున్నారండి. అక్కడికి వెళ్ళి అడిగితేనేమో ఆయన ఇవాళ వస్తావు రేపు వస్తావు అంటున్నారో వాళ్ళు రావట్లేదండి. మాకేమో స్మెల్ ఆ డ్రైన్ గురించి చెప్పామండి. ఎవరో మనుషులు పంపారు కానీ ఆ ఎంఆర్ఓ గారు మాత్రం రాలేదండి. బ్లాక్ కలర్లో వాటర్ వస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదండి. అది మాత్రం వచ్చినప్పుడు నైట్ ఏంటి పగలేంటి స్మెల్ భరించలేకపోతున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో విడిచిపెట్టే మురుగునీరు సహా సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు ఈ కాలనీకి ఆనుకుని ప్రవహించడం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. తాగునీటి కోసం ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే నీరు తాగేందుకు పనిచేయడం లేదు. దీంతో 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. డబ్బులున్నవారైతే నీటి డబ్బాలను కొనుక్కుంటున్నారు. రాళ్లు తేలే రోడ్లపై నడవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. బస్సు ఎక్కాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు ఇంటిమేషన్ చేయలేదండి అధికారులు ఎవరోనో. ఇక్కడ రోడ్లు వేసారు, అది కాలువలో ఇసుక రోడ్లలో ఇసుక పెట్టి డ్రైన్లు కట్టేశారండి. సీసీ రోడ్లు డ్రైన్లు కూడా అదే క్వాలిటీ లేని ఇసుకతో కట్టారు. గోదావరి ఇసుకతో కట్టాలి. ఇక్కడ ఇంకా రావాల్సిన కుటుంబాలు 35-40 కుటుంబాలు ఉన్నాయండి. వాళ్ళు ఎవరో రావట్లేదు. మేము వచ్చిన వాళ్ళు మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. మీరు వెళ్ళండి, మేము అక్కడికి వెళ్ళగానే ఇల్లు ఇస్తామన్నారు. ఇక్కడికి వచ్చాకేమో 6 నెలలు టైం పెట్టారండి. 6 నెలలు పోయి ఇప్పుడు ఇంత టైం అయిందండి. 2 చిన్నపిల్లలు అండి. ఆ పిల్లలతో అక్కడక్కడ ఉంటున్నామండి. ఎక్కడికైనా వెళ్ళి అడిగితేనేమో రావాలమ్మా చెయ్యాలమ్మా, అప్పుడు దాకా మేము ఏం చేయలేము, మీరు రూల్స్గా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారండి. రేషన్ కార్డు పట్టా కాగితం అన్నీ ఇచ్చారండి. ఇప్పుడు వచ్చి ఇల్లు సెలక్షన్ చేయలేదండి. మాకు 18-20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఆ 3 సెంట్ల స్థలం ఇల్లులో మా అబ్బాయికి మాకు ఏం సరిపోతుందండి, చాలదండి. అలాగని మేము వెళ్ళి అడిగితే అండి మీకు తర్వాత ఇస్తాం 2 సెంట్ల స్థలాలని అంటున్నారండి. మీకు పక్కన 2 సెంట్లు ఇస్తామమ్మా అంటే మాకు ఇలాగ అయ్యారు గేదెలు ఉన్నాయండి. మరి ఏం చేయాలంటే మీ గేదెలకు మేము వచ్చాక ఇస్తానమ్మా తోలు తెచ్చుకోమన్నారండి. అయితే మరి మా గేదెలు ఏం చేయం అయ్యారని అడిగానండి. అంటే అందాక ఏదో పక్కన కట్టుకోమ్మా వస్తారు కొలుస్తారు అన్నారండి. కనీసం ఎవరన్నా చనిపోతే పండించుకోవడానికి దానికారాలు చేసుకుంటా కూడా మాకు ఏ దారి లేదండి. నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం R&R ప్యాకేజీ అమలు చేయలేదు. 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా ప్యాకేజీలో పేర్లు కూడా లేవు. సర్వం కోల్పోయిన తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.